అశూరెడ్డి అని ఉంటుంది ఒక ఆమె. సినీ నటి అశూరెడ్డి హనీ ట్రాప్. పెళ్లి పేరుతో సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి దశల వారీగా 9.35 కోట్లు స్వాహా. మరి వాడెట్లు ఇచ్చిండే? 9,35,00,000 అందానికే ఇచ్చినట్టున్నాడు. సిసిఎస్ పోలీసులకు బాధితుడు తండ్రి ఫిర్యాదు. వాళ్ళ తండ్రి ఫిర్యాదు చేసినంట. నాపై వస్తున్న వాటి తప్పుడు వార్తలే. అశూరెడ్డి నిప్పులేందే పొగెట్లు వస్తుందమ్మా. తప్పుడు వార్తలు కొన్నిసార్లు వస్తాయి, తప్పేం లేదు. కానీ అసలు నిన్నే ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు అనేది కావాలి నాకు. ఇదే నటి అశూరెడ్డి హనీ ట్రాప్. పెళ్లి పేరుతో సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి దశల వారీగా 9.35 కోట్లు స్వాహా. సిసిఎస్ పోలీసులకు బాధితుడు తండ్రి ఫిర్యాదు. నాపై వస్తున్నవని తప్పుడు వార్తలే అంటుంది అశూరెడ్డి. టాలీవుడ్ సినీ నటి అశూరెడ్డి హనీ ట్రాప్కు పాల్పడే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి రూపాయలు 9,35,00,000 కొట్టేసింది. ఈ మోసంపై బాధితుడు తండ్రి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షేక్పేట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ వైవి ధర్మేంద్ర 2018లో లండన్ నుంచి నగరానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా తన కామన్ ఫ్రెండ్స్ ద్వారా అశూరెడ్డి పరిచయం అయింది. ఈ పరిచయంలో అశూరెడ్డి తాను అమెరికాలో మాస్టర్స్ చేశానని, ప్రస్తుతం సినీ నటి కావాలని ప్రయత్నిస్తున్నానని ధర్మేంద్రకు చెప్పింది. 2 నెలల తర్వాత అశూరెడ్డి తాను ధర్మేంద్రను ప్రేమిస్తున్నట్లు చెప్పింది. అయితే ధర్మేంద్ర తనకు వివాహం జరిగిందని, అయితే డైవర్స్ కేసు నడుస్తుందని తెలిపాడు. అయినా నీ గతం నాకు అవసరం లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. అప్పటి నుంచి ఇద్దరు సన్నిహితంగా ఉన్నారు. ఈ క్రమంలో అశూరెడ్డి వివిధ కారణాలు చెప్పి ధర్మేంద్ర నుంచి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టింది. ఈ తరుణంలో ధర్మేంద్ర పెళ్లి చేసుకుందామని 2 కుటుంబాల పెద్దలు మాట్లాడుకునేలా మీటింగ్ పెట్టమన్నాడు. అప్పుడు అశూరెడ్డి పెళ్లి చేసుకోనని చెప్పి కొద్ది రోజులు మాట్లాడలేదు. ధర్మేంద్ర తన దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తీశారు. దీంతో ఈ పంచాయతీ సినీ నటి హేమ ముందుకు తీసుకువెళ్లారు. అక్కడ అశూరెడ్డి 70 లక్షలు తిరిగి ఇస్తానని కొన్ని చెక్లు ఇచ్చింది. ఆ తర్వాత వాటిని సినీ నటి హేమ ముందే చింపేసి డబ్బులు ఇవ్వనని తెగేసి చెప్పింది. కొన్ని రోజుల తర్వాత అశూరెడ్డి సోదరి దివ్యారెడ్డి, ఆమె తల్లి యశోదారెడ్డి ధర్మేంద్రను కలిసి అశూరెడ్డి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉంది, ఆమెను నీవే కాపాడాలని చెప్పారు. దీంతో నిజమేనని నమ్మి మళ్ళీ అశూరెడ్డికి దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆమె తండ్రి కొయ్య వెంకట కృష్ణారెడ్డి వారి కుటుంబంతో వచ్చి ధర్మేంద్ర ఫ్యామిలీతో మాట్లాడి ఇద్దరు ప్రేమలో ఉన్నారు, పెళ్లి చేద్దాం, త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం అని చెప్పారు. ఇద్దరి జాతకాలు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి వద్ద చూపించుకున్నారు. ఇంత జరిగితే మళ్ళా నాపై వచ్చిన వార్తలు అబద్ధమని ఎట్లా చెప్తావమ్మా? పెళ్లి చేసుకుందామని చెప్పి అశూరెడ్డి ధర్మేంద్రను మాయ చేసి కార్లు, ఖరీదైన ఫ్లాటు, 5 కేజీల బంగారం ఆభరణాలను కొనుగోలు చేసుకుంది. తిరిగి కొన్ని రోజుల తర్వాత ధర్మేంద్రను పెళ్లి చేసుకోనని చెప్పి అతనితో మాట్లాడడం మానేసింది. డబ్బులు, బంగారం అడిగితే నీ మీద, నీ కుటుంబం మీద తప్పుడు కేసులు పెడతానని బెదిరించింది. అయితే అశూరెడ్డి నమ్మి శివ జయంత్తో సన్నిహితంగా ఉంటూ వారి లైఫ్ సెటిల్ చేసుకునేందుకు ధర్మేంద్రను హనీ ట్రాప్ చేశారని అతడి తండ్రి ఈ వివరాలన్నింటినీ పేర్కొంటూ సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఇటీవల ఫిర్యాదు చేశారు. అశూరెడ్డితో పాటు అతని సోదరి తల్లిదండ్రులకి హనీ ట్రాప్లో పాత్ర ఉందని, అశూరెడ్డి సోదరి సైతం ధర్మేంద్రను మాయ చేసి 50 లక్షలు తీసుకుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. బిఎన్ఎస్ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమ్మా ఇట్లా అయిపోయింది చూడు ఈజీ మనీ కోసం. ఇక నాపై వస్తున్న వార్తలని తప్పుడు వార్తలే అని వయ్యారాల భామ ఒగరవస్తుంది. తనపై జరుగుతున్న ప్రచారంపై అశూరెడ్డి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఖండించారు. తనపై వస్తున్న వార్తలని తప్పుడు వార్తలని కొట్టిపారేశారు. నా అనుమతి లేకుండా నా గురించి ప్రచారంలో ఉన్న ఏ వార్త లేదా తప్పుడు సమాచారం పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె రాసుకుని బొంద తీసుకో, నీ బొచ్చు తీసుకో, ఏం తీసుకుంటావే? పోరన్ని లండన్ నుంచి వచ్చిన పోరన్ని మెల్లగా ట్రాప్లోకేసి నాకు ఆల్రెడీ పెళ్ళైందే తల్లి, నాకు డైవర్స్ అయిపోయింది, పెళ్ళైందంటే నీ గతం అవసరం లేదు, నిన్ను బాగా ప్రేమిస్తున్నా, బ్యాక్గ్రౌండ్ బాగా తెలుసుకున్నట్టున్నది ఆమె ఆ పిల్లగాంది, బాగా ప్రేమిస్తున్నా అని చెప్పేసి 9,35 లక్షలు వసూలు చేసిందంట. కాస్ట్లీ కార్లకు బంగారానికి 5 కేజీల బంగారం కొనిపించుకున్నదంట.
ఇటు పెళ్లి చేసుకుంటా అని వీనితో చెప్పి ఇంకోతో లైఫ్ సెటిల్ చేసుకుంటుందండి అశ్వరెడ్డి. అమ్మ ఇట్లా ఈ సినీ ఇండస్ట్రీలో నమ్మాలంటేనే దరిద్రం రా నాయన.